తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ములేని రేవంత్ బీజేపీపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంలో అవినీతి చేసినోడిని ఎందుకు జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో గెలవమనే భయంతోనే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయని చెబుతున్నారన్నారు. ఇంతకు ముందు వెంకటరమణారెడ్డి చెప్పింది అదే కావచ్చు. మరి ఈ నిన్న కోడంగల్కు అటు ఇటు పోతే ఎక్కడ చూసినా లోపల మొత్తం కుతకుతలాడుతాంది. ఇక కాంగ్రెస్ వాళ్ళకి ఏం వచ్చేటట్లేదు. అందుకని సమ్మక్క దగ్గర పోయి పేలిపి ఏం మాట్లాడిండు ఏందట అంటే నువ్వు ఏం చేయవు బీఆర్ఎస్ వాళ్ళతో కలిసినవు. అయ్యా బీఆర్ఎస్ వాళ్ళతో ఎవడు కలిసిందా? నువ్వేం చేసినావు? కాళేశ్వరంలో పైసలు తిన్నాడు అన్నడా లేదా? అన్న తర్వాత నేను సిబిఐ కావాలని అన్నడా లేదా? పోలీస్ దర్యాప్తు కావాలన్నడా లేదా? 60 రోజులు అయిపోయింది, 70 రోజులు. అరే ఇంకా రోడ్డు మీద పోరాడు మాట్లాడతాడు ఇలా. రోడ్డు మీద పోరాడు ఏదైతే మాట్లాడతాడు శతకాలం. నువ్వే ముఖ్యమంత్రివి, నీకు ప్రభుత్వం అప్పచెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం. దమ్ముంటే పని చేయలేక రిజైన్ చేసి బయటికి రా. నీకు సత్తా లేకపోతే, నీకు దర్యాప్తు చేయలేకపోతే, నువ్వు దొంగలు జైల్లో పెట్టలేకపోతే, నువ్వు కాళేశ్వరంలో ప్రజల డబ్బులు తిన్నోన్ని జైలు పంపలేకపోతే నువ్వు ఉండడానికి అధికారం లేదు, నైతిక అధికారం లేదు. 60 రోజులు దాటిపోయినాయి. ఈ రోజు బీజేపీ తిడతాను. బీజేపీ దగ్గర ఏమున్నది? బీజేపీ దగ్గర మాట్లాడడానికి, ప్రశ్నించడానికి తప్పితే అధికారం లేదు. పోలీసుడు మా చేతులు లేడు, పోలీసుడు నీ చేతులు ఉన్నాడు. కాబట్టి కాళేశ్వరంలో పైసలు తిన్నోన్ని నువ్వు జైల్లో పెట్టకపోతే భారతీయ జనతా పార్టీ నిన్ను అగ్గిలో నిలబెడతానని ఇక్కడ నేను ఇబ్రాహీంపట్నంలో చెప్తున్న మిత్రులారా, ఇడిచిపెట్టేది లేదు. నిన్ను మీతో పాటు మీరు పేలిండి, మన ముఖ్యమంత్రి పేలిండి కదా, బాగా పేలిండి. ఎక్కడికో పోయిండ, సమ్మక్కకు పోయిండట. అక్కడ